మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. జగన్ నమ్ముకున్న ప్రజల కన్నా జగన్ ఏ చేసినా సరే జనాలు మంచి కోసమే చేస్తాడు. నిన్న అంత ఘనంగా వర్షం తడిసి కూడా జనాలు చుట్లని ఇట్లా కాలేజ్ తరపున వెళ్ళాడు కాబట్టి నిజంగా అన్న కోసం నిజంగా నేనే కట్టాడు సైడ్ ఉంటే మాత్రం అన్నను పోయి గట్టిగా పోయి పాదాభివందనం చేసేదాన్ని. నిజంగా కారు కింద పడినా పర్లేదు, నన్ను నమ్ముకున్న ఫ్యామిలీకి ఏమైనా హెల్ప్ చేస్తాడు కదా. ఇది మోహన్ బాబు అదే కాలేజ్ గురించి మీరు ఏం చెప్తారు? స్కామ్ జరిగింది కదా 26 కోట్లు స్టూడెంట్ విషయంలో, ఆ ఫీజు గురించి మీరు ఏం చెప్తారు? దాని గురించి స్కామ్ జరిగింది కదా, మీరు తెలిసింది చెప్పండి. అది నిజంగా జరిగిందంటారా లేదంటే కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుందంటారా? అట్లా ఏం లేదన్న, అది అట్లా కూటమి ప్రభుత్వం అట్లా ఏం చేయలేదు. ఒకవేళ స్కామ్ జరిగింది అంటున్నారు కాబట్టి 100% స్కామే జరగకూడదు. జగన్ మాత్రం దాన్ని మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. ఎందుకంటే జగన్ చేసేది ఏదైనా సరే మన మంచి కోసం, మన పిల్లలు, మన భవిష్యత్తు కోసం. పిల్లలు ఇప్పుడు జగన్ నమ్ముకొని ఎంతమంది యూత్ చదువుకుంటున్నారో, ఎన్ని కాలేజీలు డెవలప్ అయ్యాయో, ఎంతమంది జాబులు చేస్తున్నారో తిన్నోడికి జగన్ పెట్టినోడికే తెలుసు. తిన్నా కూడా జగన్ సొమ్ము తినలేదు, ఏమీ చేయలేదన్నాడు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం చూపిస్తుంది కదా, తెలుస్తుంది. ఎందుకంటే జగన్ ఎంత మేలు చేస్తున్నాడో ఒక్కొక్క రైతుకే కానీ, ఒక్కొక్క విద్యార్థికే కానీ, ఎనీథింగ్, ఒక వాలంటీర్ కానీ, సచివాలయం కానీ ప్రతి ఒక్కడికి ఎంతో కొంత, ఫ్యామిలీకి ఎంతో కొంత జగన్ తరపు నుంచి న్యాయం జరిగింది. ఏదైనా ఉంటే నాతో మాట్లాడన్నా, జగన్ గురించి నేను మాట్లాడతా. జగన్ దగ్గర డబ్బులు ఏం తీసుకొని చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నావు. జగన్ మా ఇంటికి వచ్చి దానికి 10 లక్షలు ఇస్తా, నా గురించి మాట్లాడని చెప్తున్నాడు. ఎప్పుడే ఒక విషయం చెప్తున్నా, జగన్ అభిమానంగా అంటే తను ఏదో చేస్తాడని ఇచ్చాడు, లక్షలు ఇస్తాడని కదా, ఎవరు అట్లా ఏం లేదు. ఉన్న చేస్తాడు అభిమానం. జగన్ సొమ్ము మేము తిన్నామన్నా, తిన్నాము. మా డాడీకి ఆటో ఉంది. నేను చెప్తున్నా, నేను జగన్ గురించి విన్నా. జగన్ అదే చెప్తున్నా, జగన్ మా డాడీ ఆటో డ్రైవరు. మాకు ప్రతి సంవత్సరం జగన్ ఉన్న రోజులు మాకు అందింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మేము పక్కా వైఎస్ఆర్ అని చెప్పి మాకు ఇల్లు రానికుండా కాలనీ ఓన్లీ టీడీపీ వరకు ఇచ్చారు తెలుసా. వైఎస్ఆర్కి ఎవరికి కాలనీ ఇవ్వలేదు. జాబ్ అన్నారు కదా, ఏ సెక్టర్ కింద జాబ్ ఇచ్చారో ఒక 2-3 చెప్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు 10th ఫెయిల్ అయిన వాళ్ళకి ఎంతమందికి వాలంటీర్ జాబ్ రాలే? తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళకి ఎంతమందికి రాలే జాబ్లు? ఎంతమందికి రాలే? అంటే 10th ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా జాబ్ ఇవ్వడం అంటే ఏమి రాని వాళ్ళకి కూడా జాబ్ ఇవ్వడం అంతేనా? జాబ్ అంటే 10th ఫెయిల్ అయిన వాళ్ళకి జాబ్ ఇవ్వడం అంటే ఏమి రాని వాళ్ళకి ఇవ్వటమేగా. ఏమి రావడం కన్నా ఊరికే రోడ్ల మీద తిని తల్లిదండ్రులు పెట్టి తినుకొని కూర్చుంటా, అది ఎట్లా అన్నా? ఒక 5,000 నువ్వు చేసే నెలకి 2 రోజుల వరకు నీకు డబ్బులు ఇస్తున్నాడు అంటే జగన్, నువ్వు ఫస్ట్ అది మెచ్చుకో. అంత ముందు జాబులు లేక రోడ్ల మీద ఎంతమంది తిరిగారు? జాబులు లేకుండా తిండి తిప్పలు లేకుండా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారన్నా. డిగ్రీ బీటెక్ చేసిన పరిస్థితి 10th వాళ్ళకి ఇచ్చారు. 10th ఫెయిల్ అయిన వాళ్ళకి డిగ్రీ చదువుకున్న సచివాలయం ఇవ్వలేదా? ఇచ్చిరా? డిగ్రీ చదువుకున్న వాడికి ఎవడైతే ఎగ్జామ్ క్వాలిఫికేషన్ జాబ్ వచ్చింది. బియ్యం పంచుకోండి, అర్థమవుతుందా? మీరు ఇంటింటికి వెళ్ళి బియ్యం పంచుకోండి, అంతేగా మేడం? అది మాకు తెలియక బియ్యం పంచుకొని ఉన్నా. జగన్ పంపించాడు, తీసుకున్నారు, ఇప్పుడు లైన్ లో కడుతున్నారు. అంత నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ఏంటన్నా? జగన్ ఆ వర్షాన్ని ఒక్కొక్కరికి తిండి పెట్టి అంత చేస్తే ప్రతి ఒక్క రైతుడికి ఎంత అకౌంట్ లో తెలుసా డబ్బులు పడింది? ప్రతి ఒక్కరు నిజం చెప్తున్నా, రైతు మా పొలానికి ఇది నష్టం వచ్చింది, అది నష్టం వచ్చిందని అంటే లేనిపోని పెట్టి ఎంత డబ్బు తీసుకున్నారు తెలుసా? ఒక్క క్యాష్ అనుకోకుండా అన్ని కులాలకి అది అది బెస్ట్. 5 రూపాయలు అన్నం పెడితే మాకు దేవుడు, ఆయన మాకు దేవుడు. ప్రతి క్యాస్ట్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరికీ నా క్యాస్ట్, నా వాళ్ళు అనుకుని ప్రతి ఒక్కడికి డబ్బులు అందించాడు జగన్. ఓకేనా? ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అందరూ నా వాళ్ళు, రెడ్డిస్ అయినా సరే అందరికి డబ్బులు అందాయి తెలుసా? అది అందరికి అన్నాయి. జగన్ ఫస్ట్ ఏమన్నాడు, నన్ను గెలిపించండి, నేను గెలిచిన తర్వాత మీకు న్యాయం చేస్తాను, నా దగ్గర ఉన్న సహాయం నేను చేస్తా అన్నాడు. చేశాడు, గెలిపించాడు, సహాయం చేస్తున్నాడు. ఆ డబ్బు ఎక్కడ వచ్చింది తను చూసుకుంటున్నాడు అన్న. అనకూడదు కానన్నా, ఎవరు చేశారో భగవంతుడికే తెలియాలి. కంపల్సరీ నెక్స్ట్ వస్తాడు జగన్, ఒక్కొక్కటి చుక్కలు చూపిస్తాడు. వస్తాడన్నా, రావాలి ఏంటి, వస్తాడు. నెక్స్ట్ 2029 లో వస్తాడు జగన్ అన్న. వస్తాడు జగన్ వస్తాడు అన్న. నీ ఒక విషయం చెప్తున్నా,
ఎవరు ఎంత టీడీపీ అయినా ఎంత వేరే పార్టీలో అయినా సరే అన్న వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తడిసిపోతాను నేనేం మాట్లాడను.